వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతోందని మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ ఒక పండుగ. ఈ రాష్ట్రంలో దేశానికి ఆదర్శం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. చిలకలూరిపేట పట్టణం వరకు తీసుకుంటే 4,75,00,000 ఓన్లీ చిలకలూరిపేట పట్టణం వరకు ప్రతి నెల 4,75,00,000 ఇంటింటికి తిరిగి పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. ఇది సంక్షేమ పండుగ అంటే, చంద్రబాబు గారి నాయకత్వం అంటే పేదలకు ఒక పండుగ. ఎప్పుడెప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుందా అని ఎదురు చూసేటువంటి రోజు. ఆ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చిన దగ్గర నుంచి రాక 3 నెలల ముందు నుంచి కూడా 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఏకైక రాష్ట్రం చంద్రబాబు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం 3 పువ్వులు 6 కాయలుగా పేదవాళ్లకు వరంగా చంద్రబాబు గారు ఇచ్చే పెన్షన్ చూసి మాకు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాం, నేను మా ముస్తాక్ భాయ్ చైర్మన్. ఈ పెన్షన్ తోటే మా కుటుంబం మొత్తం గడుస్తుందండి, ఇంకే పనికి పోలేమని చెప్పారు. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకి చాలా వరకు కార్డులు ఉందే మొత్తం 1,40,00,000 ఈ రాష్ట్రంలో 1,50,00,000. 65 లక్షల కుటుంబాలకు పెన్షన్ వెళ్తుంది. పెన్షన్ బాని వాళ్ళకి తల్లికి వందనమో, అన్నదాత సుఖీభవో, బస్సు ఫ్రీయో, లేకపోతే గ్యాస్ 3 ఇవ్వటమో, ఈ విధంగా దాదాపు 1,00,00,000 కుటుంబాల పైన దాదాపు 80% బెనిఫిషరీస్ చంద్రబాబు గారి సంక్షేమంలో బెనిఫిషరీస్ ఉన్నారు. ఈరోజు ఏదో ఒక పథకం మొత్తానికి అందుతుంది, ప్రతి ఒక్కరికి అందుతుంది ఏదో ఒక పథకం. అది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. దేశానికి సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న పథకాలు తప్ప మరొక కొత్త ఆలోచన వచ్చే అవకాశమే లేదు. అన్న క్యాంటీన్ 5 రూపాయలకు 3 క్యాంటీన్లు ఉన్నాయి పేటలో. ఎటు తిరిగినా కూడా 5 రూపాయలకు భోంచేయచ్చు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ఒక టౌన్ ఉదాహరణ తీసుకుంటేనే 4,75,00,000 ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చినాక ఈ సంక్షేమం అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. దగ్గరలో కూడా లేవు. దగ్గరలో హర్యానా ఉంది 2,600, తెలంగాణ ఉంది 2,016, మిగతా అన్ని రాష్ట్రాలు కూడా 1,000 రూపాయల లోపు ఎక్కువ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్లకు ఒక వరం, చంద్రబాబు గారి నాయకత్వం. ఆ విధంగా ఈరోజు ప్రతి విషయాన్ని కూడా సున్నితంగా పరిశీలించేటువంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం. ఈరోజు లైట్లు అడుగుతున్నారు, ఎక్కడ పోయినా లైట్లు వేస్తున్నాం, పోల్స్ డ్యామేజ్ ఉంటే వేస్తున్నాం. డ్రైన్స్, రోడ్స్ కొన్ని అడుగుతూ ఉన్నారు. డ్రైన్స్, రోడ్స్ కూడా ఎక్కడ కొరత లేకుండా అన్ని ఎస్టిమేషన్లు వేయించి, ఎందుకంటే ఇవన్నీ ఈరోజు ఉండటానికి కారణం గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి చేయకపోవటం వల్ల కానీ, పట్టించుకోకపోవటం వల్ల కానీ, ఈరోజు చంద్రబాబు గారు రాగానే అందరూ బయటకు వచ్చి అడుగుతూ ఉన్నారు. సమస్యలు ఎందుకున్నాయి? గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబట్టి, గత ప్రభుత్వం పట్టించుకోకపోబట్టి, ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందనేటువంటి ఒక నమ్మకం ఉండబట్టి, చంద్రబాబు గారు కేంద్రం మీద పోరాడో, లేకపోతే ఎక్కడెక్కడ స్కీమ్స్ ట్రాప్ చేయొచ్చో చేస్తాడనేటువంటి ఒక నమ్మకం ఉండబట్టి ఈరోజు వస్తూ ఉన్నారు, సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. అందుకనే టౌన్లో ఎక్కడ మట్టి రోడ్డు ఉన్నా మొత్తం సిమెంట్ రోడ్డు వేయబోతున్నాం. డ్రైన్లు ఎక్కడ లేకపోయినా డ్రైన్ చేయబోతున్నాం. రోడ్డు ఉన్నదాన్ని డౌన్ ఉన్నటువంటి వాటిని కూడా కొన్ని చోట్ల అవసరం అనుకున్న కాడ హైట్ రైజ్ చేయబోతున్నాం. ఈ విధంగా ఒక పక్క సంక్షేమం, మరొక పక్క అభివృద్ధితోటి చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం, ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల నుంచి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఆ ముసలమ్మ చెప్పింది, మా ఇంట్లో 4,000 వస్తుంది, 6,000 వస్తుంది అన్న. బ్రహ్మాండంగా కుటుంబం జరిగిపోతూ ఉంది, మాకు ఏ బాధ లేదని చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు ఈ ప్రభుత్వంలో పేదవారి యొక్క ఆలోచన అని తెలియజేస్తూ ఉన్నాను. ముస్తాక్